వెల్కమ్ బ్యాక్. ముఖ్యంగా తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు గమనించిన తర్వాత బీజేపీ 8, కాంగ్రెస్ 8, అదర్స్ ఎంఐఎం సంబంధించి అదర్స్లో ఎంఐఎం వస్తుంది. సో మొత్తం మీద తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మనం గమనించిన తర్వాత ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో దానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ ముందుకు వస్తారు, చూద్దాం. బట్ ఓవరాల్గా భారతదేశానికి సంబంధించి మాత్రం ఔర్ ఎక్ బార్ మోదీ అనేటటువంటి స్లోగన్ నిజమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక నేను మొట్టమొదటిగా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ బీఆర్కేలో ఇవ్వాలన్నటువంటి ఒక పట్టుదల, ఒక ప్రయత్నం, ప్రజలకు ఇవ్వవలసినటువంటి సమాచారం యాక్యురేట్గా ఉన్నది ఉన్నట్టుగా, అలాగే అధీకృతమైన సమాచారం మాత్రమే ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితిలో కమిటెడ్గా మేము ముందుకు వచ్చాం. అలాగే కోటేశ్వరరావు గారు, ఎన్నికల సరళి గమనిస్తున్నాం. ఐ డోంట్ లైక్ టు మెన్షన్ అబౌట్ ద సెంట్రల్ పార్టీకి సంబంధించి కంటే కూడా వీఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ను మొత్తం ప్రపంచం గమనించింది. 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది అని మీరు, నేను, ఇంకొకరు, మరొకరు, మహిళలు, బాధితులు, లేకపోతే లబ్ధిదారులు అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలలో మాట్లాడినటువంటి అనేక అంశాల తర్వాత ఇవాళ ఎన్నికలు జరిగిన తర్వాత, కౌంటింగ్ మన కళ్ళ ముందు ఉన్న తర్వాత, కనిపిస్తున్నటువంటి సత్యాలు చూసిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఈ ట్రెండ్ను మనం ఎలా తీసుకోవాలి కోటేశ్వరరావు గారు? ట్రెండ్ని చూసినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి అమలు జరిపినటువంటి పథకాలు వాటిని చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జనసేన చేసినటువంటి వాగ్దానాలు అంతకంటే మేము మెరుగ్గా ఇస్తాము, లేకపోతే గతంలో అమలు జరిపినటువంటి వేటిని కూడా మేము రద్దు చేస్తామని చెప్పలేదు. అదేవిధంగా మన వాళ్ళు విమర్శించినటువంటి వాలంటీర్ల వ్యవస్థను కూడా మేము కంటిన్యూ చేస్తాము, 5,000 రూపాయలని 10,000కి చేస్తాము అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే జనం ఇచ్చినటువంటి వాళ్ళకంటే మనం చూసాం 2019 ఎన్నికల్లో కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాలు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా అమలు జరిపారు. చివరి క్షణంలో కూడా పసుపు కుంకుమ పేరుతోటి ఆకర్షించేందుకు చూశారు. కానీ ఆనాడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఇప్పుడు కూడా బహుశా అదే పనిచేసిందా అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంతకు మించి అదనపు ఇప్పుడు కేంద్రం నుంచి వాళ్ళు తెస్తా ఉన్నాయి కానీ లేదు, ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో అటువంటి అంశాలు ఏమి వాళ్ళు చెప్పలేదు. ప్రధానంగా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన పాలన అనేటువంటి దాంట్లోనే కేంద్రీకరించారు. లోన సంక్షేమ పథకాలకి జనం బుట్ట ఇస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి, ఎందుకు అనేటువంటిది తర్వాత పోస్ట్ మార్టంలో తెలియాలి తప్ప ఇప్పటికిప్పుడు చెప్పాలంటే సంక్షేమ పథకాలకే వేశారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా మనకి అదే ధోరణి కనిపించింది. కేసీఆర్, టిఆర్ఎస్, బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను అమలు జరుపుతుంది. కానీ అంతకంటే మేము ఎక్కువ అమలు జరుపుతామని చెప్పేసి కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానం పట్ల జనం మొగ్గారు. అందువల్ల జన జీవితాలు దిగజారుతున్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకి జనం ఆకర్షితులు అవుతారు అనేటువంటిది ఇప్పుడు ఈ తెలంగాణ ఎన్నికల్లోనూ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అది మరింతగా స్పష్టమైంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎస్ కోటేశ్వరరావు, ఇవాళ ఏదైనా ఈ పోకడ గమనించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్పు వచ్చింది అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలతో సరిపుచ్చుకుంటే అభివృద్ధి ఉంటుందా అన్నటువంటి ఒక వివేచన ప్రజల్లో పెరిగినట్టుగా కనిపిస్తోంది. మరొక కోణం, మార్పు అనేది అనివార్యమని ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా చాలా స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఉన్నటువంటి నేపథ్యం, విల్సన్ గారు మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ప్రశ్నించాలి, మీ దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి అని అనుకుంటున్నా. ఇంత మాత్రమే ప్రజల్లో మార్పు వచ్చేసింది అన్నటువంటి నమ్మకం పెంచుకోవచ్చా కేవలం ఈ రాజకీయ ఫలితాలు గమనిస్తున్నప్పుడు?
ప్రజలు మళ్ళీ అనేకమైనటువంటి అంశాలను కూడా ఫోకస్ చేసి మీ దగ్గర నుంచి సహకారం తీసుకొని మీతో నిలబడినటువంటి అందరితో నిలబడినటువంటి ఈ రాష్ట్రానికి దత్తపుత్రుడిగా ఇవాళ దత్తత తీసుకోబడిన ఒకే ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలకు ఒక అనుకూలమైన, ఒక సానుకూలమైన, ఒక భయాన్ని వదిలేసేటటువంటి పరిస్థితి కల్పించినట్టుగా భావించబట్టే ప్రజల్లో ఈ మార్పు వచ్చింది అన్నటువంటి నిర్ణయాన్ని మనం స్పష్టంగా భావించవచ్చా విల్సన్ గారు?